డబ్బా తెచ్చి మా ఇంటికి వెళ్ళి తవ్వి స్టార్ట్ చేసిన నేను ఇలా తర్వాత బరువు మొత్తం చెప్పండి కూడా నేను తీసి పెట్టిన ఇప్పుడు ఇంకా ప్రతిసారి నేను అందులోనే పెడతా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో చలో ఈరోజు వీడియో ఏంటంటే మనమైతే గణేశుని కాడ పూజ చేపిస్తున్నాము. సో ఇప్పుడు దాకా అయితే నేనైతే పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న వాళ్ళ గణేశుని కానీ ఉన్నా. సో మాకంటూ మా గణేశుడు కూడా ఉండు, గల్లీ గణేశుడు. మేము చిన్నప్పటి నుంచి పెడుతున్నాము. సో దాని స్టోరీ కూడా మొత్తం చెప్తా. సో దానికన్నా ముందు అయితే ఫస్ట్ మేము పూజ చేస్తున్నాము ఆ గణేశుని కాడ. ఆ పూజ అయిపోయినాక నేను మొత్తం స్టోరీ చెప్తా, ఎట్లా స్టార్ట్ చేసినాం ఏం లేదు. సో ఇప్పటికే ఇది వచ్చేసి ఒక 12th ఇయర్ అనుకుంటా గణేశుని పెట్టడం మేము. సో మీకు చూపించలేగా గణేశుని, ఇప్పుడు చూపిస్తా. అట్లనే పూజ అయితే చేస్తున్నాం, నేను మమ్మీ అందరం ఉన్నామాడ. సో వాడికి వెళ్ళినాక నేను వీడియో కంటిన్యూ చేస్తాను. సో అప్పుడు వాడికి అయితే ఇగో పనికి రాని వాళ్ళు ఇట్లా కూర్చున్నారు అనమాట అరుగుల మీద. ప్రసాదం కోసం కూర్చురు వీళ్ళు, పూజకు రారంటే వస్తలేదు కానీ ప్రసాదం కోసం అయితే కూర్చురు. ఎట్లయినా సరే నేను మళ్ళీ ప్రేమ వీడియో అయితే కంటిన్యూ చేస్తా. సో చూస్తుండండి. తరువాత దీపం వెలిగించండి. దీపం ప్రజ్వాల్య ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ ఐశ్వర్యాదిం ధర్మార్థ కామమోక్ష చతుర్విధారేషుమం శ్రీ మహాగణాధిపతే నమః. అక్షయో అద్యం సమర్పయామి. ఇంద్రయువలి పాఠం జగవర్తనమధ్యేస్తే గోదావరి సరస్వతి నర్మదే సింధుకావేరీ జనేష్మి సన్నిధించు ఆయుంతు మమ భూతక్షేతారకాః కలశోదకేన పూజాద్రవ్యాణి దేవం ఆత్మదత్తం అక్షరసంగాయం భగవాన్ భక్తజీవని తర్వాత మహాగణాధిపతయే నమః. సమర్పయామి. పురాగణాంతరం ఆగమనీయం సమర్పయామి. సో గైస్, మన గణేశుని కాడ అయితే వచ్చేసినాం. ఇదే మన గణేశుడు పూజ కూడా అయిపోయింది, చూసారు కదా. సో ఇప్పుడు ఏం లేదు, ఏమంటారు, నేను చెప్పిన కదా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అని. మా ఫ్రెండ్ ఈయన మా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. వీళ్ళ మమ్మీతోని అడుగుదాము అంటే లైక్ అసలు ఈ గణేశుని ఎట్లా స్టార్ట్ చేసినాం. ఇప్పటికి ఇది 12th ఇయర్ అనుకుంటా, 12th 13 ఇయర్ అనుకుంటా నాకు తెలిసి. సో ఆంటీకి అడుగుదాము, ఆంటీ లోపల ఉంది. సో చలో ఇది మన గణేశుడు అనమాట. ఆంటీ చెప్పరు ఎన్ని ఇయర్స్ అవుతుంది గణేశుని పెట్టి? అసలు 13 ఇయర్స్ అవుతుంది. అసలు ఎట్లా స్టార్ట్ చేసినాం గణేశుని? చిన్న పిల్లలు తీసుకొచ్చినారు, చిన్న పిల్లలు తీసుకొని రాలే ఆంటీ. ఫస్ట్ అసలు నేను స్టార్ట్ చేసిందే నేను, ఆంటీ కూడా తెలియదు అనుకుంటా. అసలు గడ్డపర తెచ్చి మా ఇంటికి వెళ్ళి తవ్వి స్టార్ట్ చేసిన నేను ఇలా. తర్వాత బరువు మొత్తం వీళ్ళ మీద పడ్డది, అంతే కదా, అవునా కదా? చెప్పండి. మళ్ళీ చెప్పు. మళ్ళా నేను అదే చెప్తున్నా, అంటే ఈ గణేశుని ఫస్ట్ అంటే ఇక్కడానికి కాదు, నేను మా ఇంట్లో పెట్టాలని చెప్పి మస్తు ఆశ ఉండే. తర్వాత ఇంటి మీద పెట్టిండే, ఒక ఇంటి మీద. తర్వాత ఇక మళ్ళా ఆంటీ వాళ్ళ ఇంటి ముంగల పెట్టినాం అనమాట. అది కూడా ఆంటీ పెట్టనియలేదు. చెప్పండి, నేను అప్పుడు ఏమేమి చేసినా చెప్పు. చెప్తలే సిగ్గుపడుతుంది. మేము పెడతాం, ఇక్కడనే పెడతామని చెప్పి సరేలే పిల్లలు సంతోషం, మేము ఎందుకు వద్ద అనుకోవాలని సరే అని చిన్నగా చేసి పెట్టినాం. అప్పుడు ఆ చిన్న 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 పోయి ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది.
పెద్ద అయింది. సో దీనిలో నా తర్వాత మెయిన్ అంటే ఇగో మనోడు అనమాట, మా ఫ్రెండ్ ఈయన కౌశిక్ ఆంటీ వల్ల పెద్ద కొడుకు. సో చిన్న కొడుకు ఇంకొక ఆయన లడ్లు తీసుకుంటాడు ఆయన ప్రతిసారి, ఆయన ఆడ దాచుకోడు. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రతిసారి మనం గణేష్ని అంటే లైక్ ఎంత ఉందో అంతే పెడతాము, ఎక్కువ హైట్ కూడా కాదు, ఎక్కువ ఫీట్స్ పెట్టి గ్రాండ్గా తీయాలని కూడా అట్లా కాదు, చిన్న పెడతాం మంచిగా గ్రాండ్గా తీస్తాం అంతేనా. ఎట్లా అనిపిస్తాం? మంచిగా అనిపిస్తుంది ప్రతిసారి, చాలా మంచిగా అనిపిస్తుంది. ఆంటీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అంటే ప్రతి ఒక్కరు ఎట్లా అంటే అందరూ అంటే లైక్ యూతే ఉంటారు మన దగ్గర, అట్లా కాదు ఒక ఫ్యామిలీతో మొత్తం సెలబ్రేట్ చేసుకుంటాము. ఏమున్నా ఇప్పుడు ఈడ డైలీ ఫస్ట్ డే నుంచి 9th డే దాకా గణేశుని పెట్టి మంచి మంచి పూజలు చేసిన దాని తర్వాత చిన్న పిల్లలకి కాంపిటీషన్ గేమ్స్ అట్లాంటివి పెట్టి ఇప్పుడు అలా గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆంటీ ఇప్పుడు గిఫ్ట్ కూడా ఇస్తారు కొద్దిసేపు అట్లా. అరే కౌశిక్ కదా, ఏ అమ్మ ఖుషి అవుతుంది. నేనైతే నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతిసారి పాపం చాలా బరువు పడుతుంది, ఈసారి అంత బరువు లేదు మనోనికి. సో అట్లా అన్నమాట. చిన్నప్పటి నుంచి ఇక మేమే అట్లా స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ మండపం అయితే ఇంత మంచిగా అయింది. సో వచ్చేసరి అంత గల్లీ మొత్తం నిండిపోతుంది నాకు తెలిసి. అంటే అంత పెద్ద అంటే లైక్ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇగో ఇగో మన ఈ యాదమ్మ ఎక్కువ చేస్తుంది. ఈమె ఎట్లా అంటే గేములు ఆడదు కానీ ఆడిపిస్తుంది అందరితోని. చెప్పు నీకు ఎట్లా అనిపిస్తుంది? మెన్షన్ అవ్వదు, ఎందుకంటే అది ఆడితేనే డాన్స్ ఆడతారు అందరు అట్టరు. కానీ నీకు ఎట్లా అనిపిస్తుంది? ఓవర్ చేసి బొక్కలు నేను. అరే అమ్మా ఇవి అరే ఫస్ట్ గడ్డపార తెచ్చి ఆ పొక్క పెట్టింది నేను. అడుగును ఆంటీకి అసలు గడ్డపార తెట్టి తవ్వింది నేను. తర్వాత వద్దొద్దన్నారు. తర్వాత నేను ఏం చేసిన తెలుసా, ఒక చిన్న డబ్బా తీసుకొని దానిలో చెందగా అనుకొని అంత చెంద కలెక్ట్ చేసి ఆంటీకి తెచ్చి ఇచ్చిన. నీకు తెలుసా అప్పుడు ఈమె లేకుండే ఈమె దగ్గర రెంట్కి ఉంది అనమాట. వేరే దగ్గర కిరాయికుండే ఆంటీకి తెలియదు. అప్పుడు దాకా జ్యోతి అంటే ఉండే వెంకటయ్య పెట్టి. అంటే ఫస్ట్ డే అంకుల్ మాకు గణేశన్ స్పాన్సర్ చేసిండు. స్టార్ట్ చేసింది అయితే జమ చేసింది అయితే అంటే నేను చిన్నప్పుడు చంద ఇచ్చినా లేదా డబ్బాలో ఒక డబ్బాలో ఏడేడా తిరిగిన అంటే రైల్వే స్టేషన్ ఇంకా కూడా నేను తీసి పెట్టిన. ఇప్పుడు ఇంకా నేను అందులోనే పెడతా. ఆ చిన్న బాక్స్ తీసుకొని డబ్బులు చందా డబ్బులు అన్ని తీసుకొచ్చి పెడతా. ఆ బాక్స్ లోనే పెడతా. చిన్న డబ్బా ఉంటది అంటే గుండీల డబ్బా, అది అన్ని ఖాళీ చేసి నేను తెచ్చుకున్నా. ప్రతి సంవత్సరం నేను చందా చేసిన డబ్బులన్నీ దాంట్లోనే పెడతా. ఎందుకంటే అది లక్కీ అనుకోవచ్చు. అప్పటి నుంచి ఆ డబ్బా ఇరిగినా కూడా అట్లనే ప్లాస్టర్ కట్టి మరి అట్లనే పెట్టాము. అట్లే పెట్టింది. అది ప్రాసెస్ అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి రైల్వే స్టేషన్ ఏడనో తిరిగి తెచ్చి ఆంటీకి ఇంత చెంద అయింది గణేశని పెడదామంటే ఫస్ట్ ఒప్పుకోలేరు, తర్వాత ఒప్పుకోరు. ఇక అట్లనమాట. సో చలో మా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా అనుకుంది కదా అది. సో గణేశునికి రేపు తీసేస్తున్నాం అనమాట. రేపు నిమజ్జనం ఉంది. సో అందరు ప్లానింగ్ చేస్తారు. గణేశునికి టస్కరు, మళ్ళీ జనరేటర్, లైటింగ్, ట్రస్, బ్యాండ్ ఇవన్నీ. అరే ఇక రారవి. ఇగో ఈడే మా స్పాన్సర్ అనమాట. లడ్డు తీసుకుంటారు ప్రతిసారి. ఇగో వీళ్ళ తమ్ముడినా చెప్పురా అందరికి హాయ్ చెప్పు. ఏం తీసుకుంటున్నావు కదా అందరికి హాయ్ చెప్పు. మాట్లాడు, సిగ్గుపడక. అరే వీడు సిగ్గుపడుతుండీడు. చెప్పు నీకు ఎట్లా అనిపిస్తుంది? మనం గణేశుని పెడతాం కదా ప్రతిసారి. అదే మస్తు ఉంటది, అందరికి తెలుసు. అంటే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు నాకు తెలుసురా. నాకు తెలియదు అట్లా అంటారా. నీకు ఎట్లా అనిపిస్తుంది ప్రతిసారి గణేశుని మనము లైక్ అప్డేట్ అయితేనే ఉంటాం కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంటది. ఒక్కొక్కసారి ఒక్కొక్క లెక్క అప్డేట్ అయితేనే ఉంటది. ఒక్కొక్కటి ఒక్కొక్క 350 రూపాయలు జుమ్మర్ కంటే మనం 4,500 జుమ్మర్ కొనుక్కొని వచ్చి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇయర్ కొత్త ఒక జుమ్మరు లైట్లు అట్లా మన వాళ్ళంతా చందలా కాకుండా ఓన్ గా తెచ్చి పెడతారు అనమాట. సో గణేశుని చూడు ఒకసారి ఎట్లా డెకరేషన్, అసలు సింపుల్ ఎడిటింగ్ ఉంటుంది మొత్తము. అసలు నార్మల్ గా ఉంది, మంచిగా చూడు.
అసలు ఈ గల్లీలో అందరు మనోళ్ళే, అంతా ఒక ఫ్యామిలీతోనే జరుపుకుంటాం అనమాట సెలబ్రేషన్. సో ప్రతి దగ్గర చూసినట్టయితే యూత్ మొత్తం యూతే నిండిపోతాం. మన దగ్గర అట్లా కాదు, మొత్తం ఫ్యామిలీ ప్లస్ యూత్ రెండు కలిసి మేమైతే పూజ చేస్తాం అనమాట. నాకు శాల్వా పీరియడ్ గణేశన్ కాడ, ఎందుకంటే నేను ఎప్పటికీ తీసుకొచ్చి నా శాల్వా ఈయన గప్ప అని చెప్పి బతిలాడుతుండు. కప్పు ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అరే ఇంకొక శాల్వా ఉందా నీ కప్తా? ఒక్క శాల ఎంతమంది కప్పుకుంటారు? ఒక్క శాల్వా మనం ఎంత మంది ఉన్నాం అంతమంది కప్పుకోవాలి. అరే లేకపోతే ఎప్పుడా తెచ్చేసా శాల్వాలు అట్లా వేయొద్దు అంటే ఫస్ట్ నాకు కప్పిరు. కానీ ఇక నేను ఏంటంటే మళ్ళీ నేను చెప్పుకుంటే నాకు నవ్వు వస్తుంది. సో ఫస్ట్ నాకు శాల్వా కప్పిరు. అరే నాకు కప్పకూడరా బే, ఎందుకంటే నేను కూడా నార్మల్ మనిషిని కదా. ఇగో ఈడైతే మనోడైతే రోల్ గోల్ చేంజ్ చేసుకోండి, ఎందుకంటే వీడియో చేస్తున్నాం కాదు అనమాట. సో మనది ఎప్పుడు న్యాచురల్ ఉంటుంది, యూనిక్ ఉంటాం మనము. సో చలో వీడియో. సో మా తమ్ముడు అనమాట శాల్వా కప్పుడు తెలిసి శాల్వా కప్పిడా ఇది ఇట్లా మన దగ్గర ప్రతి ఒక్కరు ఓవర్ వచ్చిన వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చినాము అనుకో వాళ్ళకి కొట్టగలరా ఇట్లా. సో మన దగ్గర ఓవర్ వచ్చిన గెస్ట్ ఓవర్ వచ్చిన వాళ్ళకి నీట్ గా మనమైతే రిసీవ్ చేసుకుంటాం అన్నమాట శాల్వా కప్పి.